ఇక నెక్స్ట్ సురేష్ గారు వంశీ గారు ఏంటండి మొత్తానికి ఏంటో అసలు తవ్వుతా ఉంటే రోజుకు ఒక కొత్త ఎన్ని వచ్చేస్తున్నట్లుండయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీకి వేయొచ్చు కదా సురేష్ గారు. కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని ఇది చేసినందుకు, దీంట్లో మరి వ్యవస్థను మేనేజ్ చేసినందుకు మరి ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటా కదా. తప్పనిసరిగా వంశీ గారు, ఎందుకంటే ఇందులో కస్టమ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కస్టమ్స్ వాళ్ళ ఆలోచనతోటే ఇదంతా జరిగింది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఉంది. 8/9 నుంచి ఆ కోడ్ కూడా ఇచ్చారు వంశీ గారు. హెచ్ఎస్ కోడ్ 10064000. ఈ కోడు లోకల్ అంటే బ్రోకెన్ రైస్ని ఎక్స్పోర్ట్ నిషేధిస్తున్నాము, కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అప్పటికే మీరు అంటే అక్కడ పోర్టుకు వచ్చినాయి కానీ అలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి కానీ వాటికి అనుమతి ఇచ్చారు. అయినప్పటికి కూడా ముందుగా ఒక కంపెనీ మీరు చెప్పిన చిత్రా ఏజెన్సీ అనేది ఆ సెప్టెంబర్లోనే హైకోర్టుకి వెళ్ళి మాకు మీరు చెప్పిన అంటే స్విట్జర్లాండ్లోని ఆ కంపెనీకి మా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి, మేము జూన్లో సేకరించాము కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని అనుమతి ఇచ్చారు. కానీ తర్వాత మళ్ళీ ఆ చిత్రాతో పాటు మీరు చెప్పిన 10 సంవత్సరాలు అందులోనే మానసా క్వాలిటీ ఎంటర్ప్రైజ్ అక్టోబర్లో మళ్ళీ వెళ్ళారు వంశీ గారు. 23,000 మెట్రిక్ టన్నులు మాకు అనుమతి ఇవ్వాలన్నారు. దాంట్లో ఏంటంటే మానసా క్వాలిటీ ఎక్స్పోర్ట్కి వచ్చింది 2,500 మెట్రిక్ టన్నులు చెప్పి కోర్టు దృష్టి తీసుకెళ్లారు. సో కోర్టు స్పష్టంగా ఇచ్చిందంటే 8/9 అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన దానికి మీ దగ్గర సేకరించి గోడౌన్లో ఉంటే వాటి మాత్రమే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఆ కండిషన్ పెట్టారు. సో ఆ కండిషన్ పెట్టినప్పుడు కస్టమ్స్ వాళ్ళు ఏం చెప్పాలంటే అసలు అప్పుడు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు, మీరు చెప్పిన ఈ 10 కంపెనీల దగ్గర ఎంత స్టాక్ ఉంది ఏమి స్టాక్ ఉంది అని చెప్పి ఆ వెరిఫికేషన్ కానీ దాని మీద కానీ ఆ కస్టమ్స్ వాళ్ళు ఆ వైపే వెళ్ళలేదు. అక్కడే బీజం పడింది. ఏంటంటే వ్యవస్థను మేనేజ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అక్కడే మేనేజ్ పడి ఆ రకంగానే ఎక్స్పోర్ట్ చేశారు. అయితే ఇంకొక చిన్న అంశం కూడా దీంట్లో ఉంది వంశీ గారు. అక్టోబర్లో హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ మానస క్వాలిటీ ఎక్స్పోర్ట్స్ రిప్రజెంటెడ్ బై మేనేజింగ్ డైరెక్టర్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి అని ఉంది. మళ్ళీ అదే ఆ మానస క్వాలిటీ ఎక్స్పోర్ట్స్ మళ్ళీ నవంబర్లో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళి మనకు ఒక ఆర్డర్ తెచ్చుకుంది, మా దగ్గర ఎంత స్టాక్ ఉంది 8వ తారీఖు లేదు కానీ ఆ 8వ తారీఖు కానీ అక్కడ చూస్తే దాంట్లో ఏం చెప్పారంటే మేనేజింగ్ డైరెక్టర్ రిప్రజెంటెడ్ బై సబ్బెళ్ళ వెంకటరెడ్డి మార్చేశారు. అంటే అంత ఎందుకు ఈ రకంగా దాగుడు మూతలు చేయాల్సి వచ్చింది? అంటే దీంట్లో సురేష్ గారు అంటే నేను అనుకోవటం ఏంటంటే ఇది ఆఫ్రికా కంటే ఇది ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయితే 100 రూపాయలు అయిపోతుంది కదా, అక్కడ 100 రూపాయలు అవుతుంది. అంటే నేను అనుకోవటం ఈ స్విట్జర్లాండ్కి సంబంధించి జెనీవాలోని క్యాప్టెన్స్ కమోడిటీస్ అనేటువంటిది కూడా అది వీళ్ళ రిలేటెడ్ కంపెనీ అయి ఉండిద్ది, వీళ్ళ బెనామీ కంపెనీ అయి ఉండిద్ది. అక్కడ వీళ్ళు ఒక ఫేక్ కంపెనీ సృష్టించి అక్కడికి దీన్ని ఎక్స్పోర్ట్ చేసి ఉంటారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి చరిత్రను కూడా బయటికి తీయాలి. అసలు వీళ్ళు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఆర్డర్లు ఇచ్చారు అనేటువంటి కూడా బయటికి తీయాలి. వీళ్ళకి ఎప్పుడు ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఎంతకుముందు గతంలో ఎప్పుడన్నా తోలేరు అనేది తీయాలి. అసలు ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు, ఆ కంపెనీలో ఎవరెవరు డైరెక్టర్సు, లేదా వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత ఓల్డ్ డేట్లు వేసి ఆర్డర్లు ఏమైనా తెచ్చుకున్నారా, ఇవన్నీ కూడా రేపు ఇన్వెస్టిగేషన్లో తేలాలి కదా సురేష్ గారు. ఇదంతా కానీ అక్కడ తేలితే మొత్తం తేలిపోయింది, ఇదేమీ ఆగేది కాదు. అందుకే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఏదో వైఎస్ వివేక కేసును దర్యాప్తు చేసినట్టుగా 10 ఏళ్ళు చేయకుండా వచ్చి వెంటనే కనుక ఒకసారి మనం ఎందుకు ఇప్పుడు కాకినాడ పోర్ట్లో దానికి సంబంధించినటువంటి రికార్డ్స్లో ఆయన పేరేంటి నరసింహారెడ్డి, అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ హౌస్ కాకినాడ, అక్కడి నుంచి మొదలు పెడితే కనుక ఆ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవా కంపెనీని తీసేస్తే మొత్తం తెలిసిపోయేది కదా. ఇప్పుడు అందుకే ఆ డేటా మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేస్తామంటున్నారు కదా దీని మీద జరిగిన. అంటే దీంట్లో చాలా వ్యవస్థలు మేనేజ్ చేశారనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ మొత్తం ఈ 10 కంపెనీలకు సంబంధించింది కూడా బయటకు వచ్చేస్తే తేలిపోయింది. ఏముంది దాంట్లో 8,400 కోట్లు, 8,400 కోట్లు రాజధానికి పెట్టలేదంతా. ఏమండి రాజధానికి 5,000 చిల్లర కోట్లు అంత అయింది ఇప్పటికి అంతే. అంటే 8,000 కోట్లతో ఎంత కట్టొచ్చు, ఎంత చేయొచ్చు, ఎన్ని వ్యవస్థలు నిర్మించవచ్చు? దుర్మార్గానికి అదుపు లేకుండా పోయిందండి దోచేసేదానికి. ఓకే సురేష్ గారు, ఇంకేమైనా ఉందా? ఏం లేదు వంశీ గారు, మీరు చెప్పిందే 8వ తారీఖు నాటికి ఏ సంస్థకి ఎంత గోడౌన్లో ఎన్ని గోడౌన్లో అంత స్టాక్ ఉంది అనే ఒక పాయింట్ కనుక తేలిస్తే సిబిఐ మిగతా అన్ని విషయాలు సురేష్ గారు అసలు వాళ్ళు ఎంత కొనుండారు,
అప్పటి వరకు లేదా తర్వాత ఎంత కొన్నారు ఒకటి, లేదా అసలు వాళ్ళకి ఆర్డర్ ఎప్పుడు వచ్చింది, వాళ్ళ ఆర్డర్ వచ్చిన డేట్ ఎప్పుడు, వాళ్ళు వచ్చిందో ప్రొక్యూర్మెంట్ చేసింది ఎప్పుడు, లేదా వీళ్ళు తర్వాత వీళ్ళు కొనుగోలు చేశారా, అప్పటికి వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ఎంత, ఆ స్టాకుకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఎంతవరకు అప్పటికి అప్లై చేస్తున్నారు, ఇవన్నీ కూడా తేలిపోవాలి కదా సురేష్ గారు. ఇదే ఉంది, ఇది రికార్డ్. ఇప్పుడు పేమెంట్ అప్పుడు చేసి ఉండారా, పేమెంట్ తర్వాత చేశారు. ఇప్పుడు పేమెంట్ తర్వాత చేస్తే కుదరదు కదా, కొనుంటాం అంటే అప్పుడు పేమెంట్ చేసి ఉండాలి. లేదంటే వీళ్ళు బుక్స్ లేదా రికార్డులో మార్పులు చేసి మేము తీసుకొచ్చామంటే కుదరదు కదా, తేలిపోవాలి కదా అది కూడా. మరి ఆ కేపీఆర్ రైస్ మిల్స్ ఆయన మామూలుగా ఇక్కడ కర్ణాటకలో ఫెర్టిలైజర్స్ ఇవి కూడా పెట్టి అదేదో పెద్ద స్కాములు అంట, అది అక్కడ 300 కోట్లు బ్యాంక్ స్కాములు వ్యవహారం, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం తవ్వుతా ఉంటే అక్కడ మొత్తం ఇది అసలు మొత్తం మాఫియా. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే వైసీపీ ప్రభుత్వం పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొత్త మనుషులు వస్తారనమాట. ఇది తెలుగుదేశం పార్టీ కొద్దిగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేదని, ఏమండి మేమంతా తెలుగుదేశం అండి, మేము ఉండి మేము ఇది చేస్తామండి, తప్పు జరగకుండా చేస్తామని చెప్పి దూరతారు. వీళ్ళని కనుక దూరనిస్తే ఈ ప్రభుత్వానికి కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉపేక్షించరు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి తగిన అంటే ఎంక్వైరీ జరిగి నిజంగా ద్వారంపూడి వాళ్ళు లేకపోతే ఇంకోరు ఎవరు తప్పు చేయకపోతే అవసరం లేదు, తప్పు చేయలేదు కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చేయచ్చు. తప్పు చేస్తేనే శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ తప్పు చేసేంత వరకు వెంటబడాల్సిన అవసరం అయితే అందరి మీద బాధ్యత ఉంటుంది. ఓకే సురేష్ గారు, చూద్దాం.